ప్రోటీన్ పౌడర్తో జావా ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తానన్నా కదా, ఆ ప్రాసెస్ చూసేయండి. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ తీసుకున్నాను. అది వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ తీసుకున్నాను కదా, సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నా మెజర్మెంట్. వాటర్ ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ జావాకి ఇది సరిపోతుంది. నాకు కొంచెం పలచగా ఉంటేనే ఇష్టం. మీకు ఇంకా తిక్కగా కావాలనిపిస్తే వాటర్ తగ్గించుకోవచ్చు. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత మీరు కలుపుకున్న పౌడర్ని అందులో వేసి కలిపేసుకోవాలి. ఒక 5 to 10 minutes బాయిల్ అయిన తర్వాత అందులోకి బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవడమే. సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే ఇలా పొంగిపోతుంది. సో మీకు ఎంత స్వీట్నెస్ కావాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. ఈ ప్రోటీన్ పౌడర్తో జావా చేసేటప్పుడు ఎక్కువ బెల్లం పట్టదు, ఎందుకంటే ఇందులో స్ప్రౌటెడ్ రాగి బాజరా ఉంటుంది, బాదం జీడిపప్పు ఉంటుంది కాబట్టి అందులోనే న్యాచురల్గా స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ పట్టదు. సో బెల్లం కరిగేంత వరకు అలా తిప్పుతూ ఉండాలి. తిప్పడం ఆగిపోతే పొంగిపోతుంది. సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ జావా నేను నైట్ టైం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ లేసినట్లు తాగుతాను. సో ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తాం కాబట్టి అది థిక్నెస్ అనేది పెరుగుతుంది. ఈ మాత్రం థిక్నెస్తో నేను తాగుతాను. మీకు ఎంత థిక్నెస్ కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు.